ఒకసారి ఈ క్వశ్చన్ చూడండి. హీ డిడ్ లిటిల్ వర్క్. ఇది పాజిటివ్ స్టేట్మెంటా నెగిటివా? పాజిటివ్. సో క్వశ్చన్ ట్యాగ్ లో ఏం రావాలి? నెగిటివ్ రావాలి. అంటే డిడెంట్ హీ రావాలి, అంతే కదా. డిడెంట్ హీ అని వస్తే యువర్ ఆన్సర్ ఈజ్ రాంగ్. లెట్స్ సీ అనదర్ క్వశ్చన్. దెర్ ఈస్ లిటిల్ వాటర్ ఇన్ ద బాటిల్. ఇది కూడా పాజిటివ్ స్టేట్మెంట్. క్వశ్చన్ ట్యాగ్ లో ఏం రావాలి? నెగిటివ్ రావాలి. సో ఇజంట్ దేర్ అని రావాలి, అంతేనా. అగైన్ యువర్ ఆన్సర్ ఈజ్ రాంగ్. మనము ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా ఇంగ్లీష్ సబ్జెక్ట్ నుంచి క్వశ్చన్ ట్యాక్స్ నుంచి మినిమం 1 మార్క్ అయితే వస్తుందండి. మినిమం 1 మార్కే కదా, నెగ్లెక్ట్ చేయకండి. 1 మార్క్ అంటే ఒక క్వశ్చన్ లో 3 స్టేట్మెంట్స్ అడుగుతారు అనమాట. సో ఆ 3 స్టేట్మెంట్స్ మనం కరెక్ట్ చేస్తేనే మనకు 1 మార్క్ అనేది వస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఈ వీడియోలో కొన్ని ట్రిక్స్ అలాగే కొన్ని రూల్స్ నేర్చుకుందాం. యాంటోనిమ్స్ అండ్ సినోనిమ్స్ కూడా కొన్ని చూద్దాం. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. క్వశ్చన్ ట్యాగ్స్ అంటే ఏంటి అంటే కన్ఫర్మేషన్ అంటాం అనమాట. అంటే మనం కన్ఫర్మ్ చేసుకుంటాం క్వశ్చన్ అడిగి, ఓకేనా. ఫస్ట్ వచ్చేసి నెగిటివ్ వర్డ్స్ చూడండి. హార్డ్లీ, స్కేర్స్లీ, బేర్లీ, రేర్లీ, నెయిదర్, సెల్డమ్, లిటిల్, ఫ్యూ, నన్, నథింగ్, నోబడి. మనం నోబడి గురించి లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసాము. సో ఈ వర్డ్స్ అన్ని నెగిటివ్ వర్డ్స్ కిందకి వస్తాయి అనమాట. సో ఇక్కడ చూసుకుంటే ఇట్ హార్డ్లీ రెయిన్స్ హియర్. ఇట్ హార్డ్లీ అనేది ఇప్పుడు ఈ సెంటెన్స్ ఏమైంది? నెగిటివ్ సెంటెన్స్ అయింది కదా. సో క్వశ్చన్ ట్యాగ్ లో ఏం రావాలి? పాజిటివ్ రావాలి. ఇట్కి ఏ వర్బ్ యూస్ చేస్తాం మనము? హీ, షీ, ఇట్కి డస్ యూస్ చేస్తాం. సో డస్ ఇట్ అనేది రావాలి. ఓకే, నెక్స్ట్ బార్కింగ్ డాగ్స్ సెల్డమ్ బైట్. సెల్డమ్ అనేది వచ్చింది కాబట్టి ఇక్కడ సెంటెన్స్ అనేది నెగిటివ్ అయింది. సో క్వశ్చన్ ట్యాగ్ లో ఏం రావాలి? పాజిటివ్ రావాలి. డాగ్స్ అనేది ప్లూరల్ కాబట్టి దే రావాలన్నమాట. ఓకే, సో పాజిటివ్ స్టేట్మెంట్ రావాలి కాబట్టి క్వశ్చన్ ట్యాగ్ లో పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ రావాలి కాబట్టి డూ రావాలి. ఓకే, హీ, షీ, ఇట్కి మాత్రం డస్ రావాలి. ఐ, యూ, వి, దేకి మాత్రం డూ రావాలి. సో డూ దే ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ హీ సెల్డమ్ వాచెస్ టీవీ. మళ్ళీ సెల్డమ్ వచ్చింది కాబట్టి దిస్ ఈజ్ అ నెగిటివ్ స్టేట్మెంట్. ఓకే, సో క్వశ్చన్ ట్యాగ్ లో ఏం రావాలి? పాజిటివ్ రావాలన్నమాట. హీకి ఏం యూస్ చేస్తాం? ఇప్పుడే కదా అనుకున్నాం, డస్. ఓకే, సో డస్ హీ. ఇక్కడ లిటిల్ అనేది నెగిటివ్ వర్డ్ అనుకున్నాం కదా. ఒకవేళ ఏ లిటిల్ కానీ, ఏ ఫ్యూ కానీ, ద లిటిల్ కానీ, ద ఫ్యూ కానీ వచ్చింది అనుకోండి, అవి పాజిటివ్ వర్డ్స్ అయిపోతాయి అనమాట. ఓకేనా. హీ డిడ్ లిటిల్ వర్క్. హీ డిడ్ లిటిల్ వర్క్ అనేది ఏంటి? లిటిల్ వచ్చింది కాబట్టి అది నెగిటివ్ సెంటెన్స్. ఓకే, నెగిటివ్ సెంటెన్స్ అయితే పాజిటివ్ రావాలన్నమాట. క్వశ్చన్ ట్యాగ్ లో పాజిటివ్ రావాలి. సో డిడ్ హీ. నెక్స్ట్ వీ వాచ్డ్ ఎ ఫ్యూ వీడియోస్. వాచ్డ్ అనేది పాస్ట్ టెన్స్ కాబట్టి డిడ్ వస్తుంది. ఓకే, ఇది పాజిటివ్ స్టేట్మెంట్ కాబట్టి క్వశ్చన్ ట్యాగ్ లో నెగిటివ్ రావాలన్నమాట. ఏ ఫ్యూ అని వచ్చింది ఇక్కడ చూడండి. ఏ ఫ్యూ అనేది పాజిటివ్ స్టేట్మెంట్ అవుతుంది. ఓకే, సో క్వశ్చన్ ట్యాగ్ లో ఏం రావాలి? నెగిటివ్ రావాలి కాబట్టి డిడెంట్ ఫ్యూ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ దెర్ ఈస్ లిటిల్ వాటర్ ఇన్ ద బాటిల్. లిటిల్ అనేది నెగిటివ్ వర్డ్ కాబట్టి క్వశ్చన్ ట్యాగ్ లో పాజిటివ్ రావాలన్నమాట. సో ఇక్కడ ఈజ్ ఉంది కాబట్టి ఈజ్ దేర్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఐ హ్యావ్ ఎ లిటిల్ మనీ. ఏ లిటిల్ అనేది పాజిటివ్ స్టేట్మెంట్ అనమాట. సో ఇక్కడ ఏం రావాలి? క్వశ్చన్ ట్యాగ్ లో నెగిటివ్ స్టేట్మెంట్ రావాలి. సో డోంట్ ఐ హ్యావ్ లిటిల్ మనీ అంటే నా దగ్గర కొంచెం మనీ ఉన్నాయని అర్థం. ఓకే, ఐ డోంట్ హ్యావ్ మనీ అంటే మనం నెగిటివ్ గా చెప్తాం కదా, నా దగ్గర మనీ లేవు. సో డోంట్ ఐ అంటాం. నెక్స్ట్ కమింగ్ టు ఐ ఆమ్ హ్యాపీ అనే సెంటెన్స్ ఏంటి? పాజిటివ్ సెంటెన్స్. సో నెగిటివ్ లో ఆర్ వస్తుంది అనమాట. ఆరెంట్, ఆమెంట్ రాదు. ఓకే, ఆమెంట్ వస్తే అది రాంగ్ అనమాట. ఆరెంట్ ఐ వస్తుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఐఎమ్ నాట్ హ్యాపీ. ఇది నెగిటివ్ సెంటెన్స్. సో పాజిటివ్ లో యామ్ వస్తుంది అనమాట. ఓకే, యామ్ ఐ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ కమింగ్ టు ద కాంట్రాక్షన్స్. కాంట్రాక్షన్స్ అంటే మనం అపోస్ట్రఫీ యూస్ చేసి అవి షార్ట్ ఫామ్ లో రాస్తాం అనమాట. యామ్ ఐ నాట్ అని ఉంది కదా, యామ్ ఐ నాట్ ని ఆరెంట్ ఐ అనాలి. ఓకే, ఆమెంట్ ఐ అనొద్దు. నెక్స్ట్ విల్ నాట్ ని వోంట్, షెల్ నాట్ కి షాంట్, కెనాట్ కి కాంట్, యూజ్ నాట్ టు అంటే డిడ్ నాట్. ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఒకవేళ సెంటెన్స్ లో ఆక్సిలరీ వర్బ్ కనుక వచ్చింది అనుకోండి, సో మనం క్వశ్చన్ ట్యాగ్ లో కూడా సేమ్ ఆక్సిలరీ వర్బ్ అనేది యూస్ చేయాలి. ఇక్కడ నోట్ నెంబర్ 2 చూడండి. ఈజ్, యామ్, ఆర్, వర్స్, వర్, డూ, డస్, డిడ్, హ్యాస్, హ్యావ్, హ్యాడ్. ఇవన్నీ ఆక్సిలరీ వర్బ్ గా అలాగే మెయిన్ వర్బ్స్ గా యూస్ చేస్తాం మనం సెంటెన్స్ లో. ఓకే, ఒకవేళ ఆక్సిలరీ వర్బ్ ఉందనుకోండి, ఆక్సిలరీ వర్బ్ క్వశ్చన్ ట్యాగ్ లో కూడా సేమ్ ఆక్సిలరీ వర్బ్ మనం యూస్ చేయాలి. మెయిన్ వర్బ్ కి మాత్రం కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అనమాట. హీ సింగింగ్. ఇక్కడ సింగింగ్ అనేది మెయిన్ వర్బ్, ఈజ్ అనేది ఆక్సిలరీ వర్బ్. సో ఇజంట్ హీ వస్తుంది. హీఈస్ కైండ్. ఇక్కడ కైండ్ అనేది యాడ్జెక్టివ్, ఇట్ ఈస్ నాట్ ఎ వర్బ్. హీఈస్ కైండ్. ఇక్కడ ఈజ్ అనేది మెయిన్ వర్బ్. ఓకే, ఇజంట్ హీ వస్తుంది. హీ డిడ్ ద వర్క్. ఇక్కడ డిడ్ అనేది మెయిన్ వర్బ్ అనమాట. ఓకే, ఇట్ ఈస్ అ మెయిన్ వర్బ్. సో డిడెంట్ హీ వస్తుంది. హీ డిడ్ నాట్ కమ్. డిడ్ నాట్ ఇది నెగిటివ్ సెంటెన్స్ కాబట్టి డిడ్ హీ అని వస్తుంది. ఓకే, నెక్స్ట్ నోట్ నెంబర్ 3 లో చూసుకుంటే ఇవే వర్డ్స్ హ్యాస్, హ్యావ్, హ్యాడ్, ఇవే వర్డ్స్ మెయిన్ వర్బ్ గా యూస్ చేస్తే అప్పుడు మనం ఏం యూస్ చేయాలి అంటే ఈ వర్డ్స్ యూస్ చేయొద్దు అనమాట. క్వశ్చన్ ట్యాగ్ లో డూ, డస్, డిడ్ అనేది మనం యూస్ చేయాలి. సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ నాకు చూసాం కదా, ఆక్సిలరీ వర్బ్ వస్తే సేమ్ ఆక్సిలరీ వర్బ్ క్వశ్చన్ ట్యాగ్ లో వస్తుంది.
మెయిన్ వర్బ్ కి మాత్రం ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. హీ హ్యాస్ ఎ బాటిల్. హ్యాస్ అనేది ఏంటి ఇక్కడ మెయిన్ వర్బ్, అంటే పొజిషన్ కి సంబంధించి కాబట్టి ఇది మెయిన్ వర్బ్ అనమాట. ఓకే, హీ హ్యాస్ మెయిన్ వర్బ్ అయితే డూ డస్ డిడ్ రావాలి. దీంట్లో హీకి కానీ షీకి కానీ ఇటుకి కానీ డస్ వస్తుంది. సో డజంట్ ఇది పాజిటివ్ కాబట్టి డజంట్ అనేది నెగిటివ్ రావాలి. ఓకే, డజంట్ హీజ్ అ కరెక్ట్ ఆన్సర్. హీ హ్యాస్ స్పోకెన్, ఇక్కడ స్పోకెన్ అనేది మెయిన్ వర్బ్, హ్యాస్ అనేది ఆక్సిలరీ వర్బ్ అనమాట. సో ఆక్సిలరీ వర్బ్ సెంటెన్స్ లో వస్తే క్వశ్చన్ ట్యాగ్ లో కూడా సేమ్ ఆక్సిలరీ వర్బ్ రావాలి. సో హ్యాజంట్ హీ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ద ఉమెన్ హ్యావ్ ఏ న్యూ బైక్. ఉమెన్ అంటే ఎక్కువ మంది ఉన్నారు, హ్యావ్ వస్తుంది అందుకని. ఓకే, హ్యావ్ ఏ న్యూ బైక్, ఇక్కడ హ్యావ్ అనేది మళ్ళీ పొజిషన్ కి సంబంధించి కాబట్టి ఇది మెయిన్ వర్బ్ అనమాట. ఓకేనా, సో ఉమెన్ కి ఏం రావాలి, వర్బ్ డూ రావాలి. ఓకే, ఐకి యూకి దేకి డూ రావాలి. ఐ యూ వి దేకి డూ రావాలన్నమాట. ఓకే, సో డోంట్ నెగిటివ్ లో డోంట్ రావాలి. డోంట్ దే ఇస్ అ కరెక్ట్ ఆన్సర్. ద ఉమెన్ హ్యాస్ ఏ న్యూ బైక్, ఇక్కడ హ్యాస్ అనేది మెయిన్ వర్బ్ అనమాట. మెయిన్ వర్బ్ వచ్చింది అంటే మనకి డూ డస్ డిడ్ అనేది వెంటనే స్ట్రైక్ అవ్వాలన్నమాట. సో ఇక్కడ సింగులర్, ఉమెన్ అనేది సింగులర్ కాబట్టి డస్ వస్తుంది. ఓకే, డజంట్ షీ ఇస్ అ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ యూ హ్యావ్ టు స్టడీ హార్డ్, ఇక్కడ హ్యావ్ టు మెయిన్ వర్బ్ కిందకి తీసుకోవాలి. ఓకే, హ్యావ్ టు ఇట్లా వస్తాయి, హ్యాస్ టు, హ్యావ్ టు ఇవన్నీ మెయిన్ వర్బ్స్ కిందకి వస్తాయి అనమాట. సో మెయిన్ వర్బ్ అంటే ఆటోమేటిక్ గా యూకి ఏమొస్తుంది, డూ వస్తుంది. సో డోంట్ యూ. హీ హ్యాడ్ ఫినిష్డ్ హర్ వర్క్, ఇది ఫినిష్డ్ అనేది మెయిన్ వర్బ్, హ్యాడ్ అనేది ఆక్సిలరీ వర్బ్. సో సేమ్ ఆక్సిలరీ వర్బ్ రావాలి. హ్యాడ్ అండ్ షీ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ నోట్ నెంబర్ 4 వచ్చేసి దేర్ ఆర్ సర్టన్ నౌన్స్ విచ్ ఆర్ సింగులర్ యాజ్ వెల్ యాజ్ ప్లూరల్. ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే టీమ్, ఆడియన్స్, బోర్డ్, కమిటీ, కౌన్సిల్, మాబ్, గవర్నమెంట్, జ్యూరీ, పార్లమెంట్. ఎగ్జాంపుల్స్ చూసుకుంటే ద క్లాస్ వన్ ద ప్రైజ్, క్లాస్ అనేది సింగులర్ అనమాట ఇక్కడ. ఓకే, డిడెంట్ ఇట్, ఇది వన్ ద ప్రైజ్ అంటే పాస్ట్ కాబట్టి డిడెంట్ ఇట్. ద టీమ్ వన్ ద మ్యాచ్, టీమ్ అనేది కూడా సింగులర్. ఓకే, టీమ్ వన్ ద మ్యాచ్, సో డిడెంట్ ఇట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ద గవర్నమెంట్ అనౌన్స్డ్ ఏ న్యూ పాలసీ, గవర్నమెంట్ అనేది ఏంటి ఇక్కడ సింగులర్, సో డిడెంట్ ఇట్. ద క్రౌడ్ బికేమ్ సైలెంట్, క్రౌడ్ అనేది సింగులర్, సో డిడెంట్ ఇట్. ది ఆడియన్స్ క్లాప్ లౌడ్లీ, ఆడియన్స్ అంటే ఎక్కువ మంది వస్తారు, సో డిడెంట్ దే ఇస్ అ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ చూద్దామండి. ఐ హ్యాడ్ ఏ కార్, హ్యాడ్ అనేది ఏంటి పొజిషన్, సో పొజిషన్ అంటే ఇది మెయిన్ వర్బ్ వస్తుంది. సో మెయిన్ వర్బ్ హ్యావ్, హ్యాస్, హ్యాడ్ మెయిన్ వర్బ్స్ లో ఉంటే ఏం రావాలి, ఐకి డూ రావాలి. సో ఇది పాస్ట్ టెన్స్ కాబట్టి డిడ్ రావాలి. సో డిడెంట్ ఐ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఐ హ్యాడ్ ఫినిష్డ్ మై వర్క్, హ్యాడ్ అనేది మళ్ళీ ఇక్కడ ఇది మెయిన్ వర్బ్, ఇది ఆక్సిలరీ వర్బ్. ఓకే, ఫినిష్ అనేది మెయిన్ వర్బ్, ఇది ఆక్సిలరీ వర్బ్ కాబట్టి సేమ్ అదే రావాలి. హ్యాడ్ అండ్ ఐ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. షీ హ్యాడ్ హర్ హెయిర్ కట్ బై హిమ్, ఇక్కడ హ్యాడ్ హర్ హెయిర్ కట్ బై హిమ్ అంటే వేరే వాళ్ళు కట్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ హ్యాడ్ అనేది మెయిన్ వర్బ్ కిందకి వస్తుంది అనమాట. ఓకే, అది వేరే వాళ్ళ పని వేరే వాళ్ళు చేసినా ఏమి చేయిస్తుంది కాబట్టి అది మెయిన్ వర్బ్ కిందకే వస్తుంది. ఓకే, సో ఇక్కడ హ్యాడ్ అనేది పాస్ట్ కదా, పాస్ట్ కి షీకి ఏం రావాలి, డిడ్ రావాలి. సో డిడెంట్ షీ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ దే హ్యాడ్ పెయింటెడ్ ద హౌస్, హ్యాడ్ పెయింటెడ్ ఇది మెయిన్ వర్బ్, ఇది ఆక్సిలరీ వర్బ్. సో ఆక్సిలరీ వర్బ్ అంటే సేమ్ వర్బ్ రావాలి. హ్యాడ్ అండ్ దే ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. దే హ్యాడ్ ద హౌస్ పెయింటెడ్ అంటే అది వేరే వాళ్ళ ద్వారా పెయింట్ చేయించారు కాబట్టి ఇక్కడ హ్యాడ్ అనేది మెయిన్ వర్బ్ కిందకి వస్తుంది అనమాట. మెయిన్ వర్బ్ అంటే దేకి ఏం రావాలి, డిడ్ రావాలి. డిడెంట్ దే ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. హీ హ్యాస్ ఏ బ్యూటిఫుల్ షర్ట్, ఇక్కడ హ్యాస్ అనేది ఏంటి పొజిషన్, సో మెయిన్ వర్బ్. ఓకే, మెయిన్ వర్బ్ కి హీకి ఏం రావాలి, డస్ రావాలి. డజంట్ హీ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. హీ హ్యాస్ గాట్ ఏ బ్యూటిఫుల్ షర్ట్, హ్యాస్ గాట్ అనేది దీంట్లో గాట్ అనేది మెయిన్ వర్బ్. ఓకే, హ్యాస్ వచ్చేసి ఆక్సిలరీ వర్బ్. సో ఇక్కడ హ్యాజంట్ హీ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మనం లాస్ట్ క్లాస్ లో 3 రూల్స్ చూసాం కదా, సో ఇది రూల్ నెంబర్ 4 వచ్చేసి దిస్ ఆర్ దాట్ ఉందనుకోండి స్టేట్మెంట్ లో, అప్పుడు క్వశ్చన్ ట్యాగ్ లో ఏమొస్తుందంటే ఇట్ వస్తుంది అనమాట. ఓకే, అదే దీస్ దోస్ ఉంటే దే అనేది వస్తుంది క్వశ్చన్ ట్యాగ్ లో, దేర్ ఉంటే ఓన్లీ దేర్ అనేది వస్తుంది అనమాట, సేమ్. ఓకే, నెక్స్ట్ రూల్ నెంబర్ 5 వచ్చేసి లెటర్స్ అని ఉందనుకోండి స్టేట్మెంట్ లో, లెట్స్ అంటే లెటర్స్ కదా, సో షెల్ వి అనాలి. ఆ స్టేట్మెంట్ లో ఎక్కడ లెట్స్ వచ్చినా గానీ క్వశ్చన్ ట్యాగ్ లో షెల్ వి అనేది రావాలి. ఓకే, దీస్ ఆర్ ది ఎగ్జాంపుల్స్. మనము ఒక టాపిక్ చదివిన తర్వాత వాటితో పాటు సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్ కూడా రెగ్యులర్ గా చదువుతూ ఉండాలండి. సో మనకు ఎగ్జామ్ టైం వరకు కొంచెం ఈ వర్డ్స్ అన్ని కొంచెం మైండ్ లో ఉంటాయి అనమాట. సో ఇక్కడ మనం కొన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకున్నాము. సినోనిమ్స్ ఫస్ట్ వచ్చేసి ఎగ్జిలరేటింగ్ అంటే ఎగ్జైటింగ్ ఆర్ థ్రిల్లింగ్, దీనికి యాంటోనిమ్ ఏంటి అంటే బోరింగ్. డీకాపిటేటెడ్ అంటే తలకాయ తీసేయడం అనమాట. ఓకే, బీహెడెడ్. ఇంటాక్ట్ ఆర్ అన్ఇంజ్యూర్డ్ అనేది యాంటోనిమ్. డింజీ అంటే డర్టీ, డార్క్ ఆర్ డర్టీ. స్పాట్లెస్ ఇస్ యాంటోనిమ్. ఫాస్టిడియస్ అంటే కేర్ఫుల్, మెటిక్యులస్. దీనికి ఆపోజిట్ ఏంటి, నెగ్లిజెంట్, స్లాపీ, కేర్లెస్నెస్. ఓకే, డెబిలిటేటింగ్ అంటే వీకెనింగ్, ఇన్ఫీబుల్, క్రిప్లింగ్. దీనికి యాంటోనిమ్ వచ్చేసి ఇన్విగరేటింగ్. ఓకే, ఇన్విగరేటింగ్ ఇస్ యాంటోనిమ్.
డ్రౌండ్ అంటే సబ్మర్జ్డ్. ఫ్లోటెడ్ ఆర్ ఎమర్జ్డ్ వచ్చేసి యాంటోనిమ్. డిఫరెన్సెస్ అంటే డిస్క్రిపెన్సీస్, డిస్క్రిమినేషన్స్. దీనికి యాంటోనిమ్స్ వచ్చేసి సిమిలారిటీస్, అగ్రిమెంట్. హిండర్డ్ అంటే ఇంపీడెడ్, స్టాప్డ్, అక్లూడెడ్. యాంటోనిమ్స్ వచ్చేసి హెల్ప్డ్, ఫెసిలిటేటెడ్, అసిస్టెడ్. కాంప్లెక్సిటీ అంటే కాంప్లికేటెడ్, ఇంట్రికేట్, కాంప్లికేటెడ్, కన్వల్యూటెడ్. యాంటోనిమ్స్ వచ్చేసి సింప్లిసిటీ, క్లారిటీ, ఈజ్. ఎక్సెసివ్ అంటే ఇనార్డినేట్. దీనికి యాంటోనిమ్స్ వచ్చేసి మోడరేట్, రీజనబుల్ అండ్ లిమిటెడ్. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.